హలో అండి, అందరూ బాగుండారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి సండే వీడియో అండి. సాటర్డే అయితే మా చింటూని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్ళామండి. చెప్పాను కదా, వాడైతే ఈ మధ్య అస్సలు తింటుండలేదు. ఎందుకో ఏమో అస్సలు అర్థం కావడం లేదు. అందుకే ఏమైందనేసి ఒకసారి జనరల్ చెకప్ కానీ పిలుచుకొని వెళ్ళాము. డాక్టర్ అయితే చెప్పాడనమాట, వీడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, ఆటలపైన పడ్డాడు కాబట్టి వీనికి భోజనం తినడానికి ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఆటలాడడమే సరిపోతుంది. అందుకనేసి మీరు ఏం చేస్తారంటే తక్కువ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్డే పెట్టండి అనేసి ప్రిపేర్ చేశారు. దాంట్లో ఫిష్ కూడా పెట్టమన్నారు ఎక్కువగా. హాస్పిటల్లో మా చింటూ బిహేవ్ ఎలా ఉంది అనేసి మీ ఒక వీడియోను షార్ట్ రూపంలో మీకైతే చూపిస్తానండి. ఆ వీడియో కూడా చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ పెట్టమన్నారు కదా, చీజ్, బటరు, పన్నీరు, అలా ఫిష్, మటన్, చికెన్ అన్నీ పెట్టమన్నారు. ఎగ్గు అన్నీ అలాంటివన్నీ పెట్టమన్నారు. నేనైతే డాక్టర్ని కూడా అడిగాను, చింటూ సన్నగా ఉన్నాడు కదా సార్, ఏమన్నా కొద్దిగా లామ్ అవ్వడానికి ఏం చేయాలి, వాడు ఫుడ్డే తింటుండలేదు కదా అని చెప్పాను. లేదమ్మా, వాని ఏజ్కి తగ్గట్టుగా వాడు ఉన్నాడు, ఏం పర్లేదు, మీరేమీ ఏం చేయొద్దండి, ఏం కంగారు పడొద్దండి అని చెప్పారనమాట. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలానే మారం చేస్తారా తినకుండా? మా అబ్బాయి అయితే చాలా సతాయిస్తాడు, అస్సలు తిండు. ఇక సండే వచ్చేసి ఫిష్ తీసుకొని వచ్చేసి వాని కోసమని చేస్తున్నాం. వాని కోసమనే కాదు, ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తాం. పండుగలు వస్తున్నాయి కదా, అంతా క్లీన్ చేస్తున్నాం. అయినా కూడా చేయాలి, ఇంకేం తప్పదు కదా పిల్లలు ఉంటే. డాక్టర్ని అయితే నేను అడిగాను, నులి పురుగులు ఏమన్నా ఉన్నాయేమో కడుపులో చూడండి సార్ అనేసి. డాక్టర్ అంతా చెక్ చేసిన తర్వాత నులి పురుగులకైతే మందు ఇచ్చాడు. అది వేసిన వారానికైతే ఇక ఆకలి బాగా అవ్వడానికి కూడా సిరప్ ఇచ్చారు. సో 2 తీసుకుని వచ్చేసి నులి పురుగులది అయితే వేసేసాను. ఇక సండే అయితే ఫిష్ చేశాను కదా, వాడు ఫిష్ కర్రీలో ఏం తినలేదు, కానీ ఇలా కబాబ్ చేసి పెట్టింటే తిన్నాడండి, పర్లేదు. ఫస్ట్ టైం ఫిష్ తిన్నాడు. పిల్లలకి ఫిష్ ఎక్కువగా పెడుతుండాలంట, వారానికి 2 సార్లు అన్నా 3 సార్లు అన్నా ఎంత వీలైతే అంత పెడుతూ ఉండాలంట. మళ్ళీ చింటూకి కాల్షియం కొద్దిగా తక్కువైందనేసి నాకు అనిపించింది. మళ్ళీ డాక్టర్ని అడిగితే డాక్టర్ అవునని చెప్పారు, మీరు కాల్షియం ఎక్కువగా వెతికి రాగిది ఇవ్వండి అంటే. మేమైతే రాగి మాల్ట్ ఎక్కువగా ఇస్తూనే ఉంటాము. ఎందుకో ఏమో తెలీదు, మనకు కాల్షియం కొద్దిగా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంటే నాకు ఎట్లా తెలిసింది అనుకుంటారో, ఎత్తుకుంటే కానీ మెటుకులు అనేది ఇరుగుతూ ఉంటాయండి, అందుకనేసి. ఈ వీడియోలో ఉంది, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.